ఈ శరీరము ఇచ్చినది దేవుడు. కళ్ళు చేయలేరు, కాళ్ళు చేయలేరు, తల వెంట్రుకలు చేయలేరు, ఈ అవయవాలు ఏది చేయలేరు. ఎవరు చేయలేనిది నీకు ఇచ్చాడు. నీకెందుకు ఇచ్చాడు తెలుసా? ఈ రూపముతో దేవుని పని చేయాలని ఇచ్చాడు, దేవుని కోసం బ్రతకాలని ఇచ్చాడు. అందుకే ఎవరు ఏం చేస్తే ఏమవుతుందో అని ఈ ప్రపంచ జనాభాకు చెప్పడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన ఏం చేశారో తెలుసా? పుట్టారు, నీలా బడికి వెళ్ళలేదు, నీలా హై స్కూల్కి వెళ్ళలేదు, నీలా యూనివర్సిటీకి వెళ్ళలేదు, నీలా పెళ్లి చేసుకోలేదు, నీలా పిల్లలు కనలేదు. చూసారా? ప్రపంచమంతా చేసేది అదైతే యేసు చేసింది మాత్రం అది కాదు. నీకు మారు మనస్సు కావాలా? ఆయనకెందుకు కావాలి మారు మనస్సు? నేను పుట్టాను, నేను పుట్టింది దేవుని కోసం, నాకు ఇచ్చిన ఈ శరీరం దేవుని కోసం, నేను చెప్పవలసింది దేవుని కోసం, నేను మరణించినది దేవుని కోసం, నేను రక్షించవలసింది దేవుని కోరికల కోసం, దేవుని పిల్లలైనటువంటి భూమి మీద మానవుల కోసమని మారు మనస్సు అక్కరలేని వానిగా భూమి మీద బ్రతికి మానవుడు ఎలా బ్రతకాలో చేసి చూపించినటువంటి వన్ అండ్ ఓన్లీ అతనే యేసుక్రీస్తు వారండి.